ఇప్పుడు నేను చనిపోయాను, జయరాజ్ చనిపోయాడు, అక్కడ శవం ఉంది. జయరాజ్ ఏడి? జయరాం ఏడి? వెళ్ళిపోయాడు. మరి అక్కడ ఉన్నది ఏంటి? శవం అని అంటారండి. మరి పేరు దేనికి పెట్టారు? మనం శరీరానికి పెట్టారా, ఆత్మకు పెట్టారా? ఆత్మకు పెట్టారు మన పేరు. ఆత్మ ఉన్నన్నాళ్ళ నీకు పిలుస్తారు. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నిన్న ఎత్తి మీద 10 పైసలు పెట్టినా దేనికి పనికిరావురా అని అంటారు. చూడండి, మొన్న ఉదయం సావు దగ్గరికి వెళ్ళాం. సావు దగ్గరికి వెళ్ళిపోతే ఓ గోల పెట్టి ఎడుతున్నారు అందరూ. ఇదిగో నీ పెద్ద కోటలు వచ్చింది, ఇదిగో నీ చిన్న కోటలు వచ్చింది, ఇదిగో నీ 2 కొడుకులు వచ్చినారు, అమ్మ లేకవా, అమ్మ లేకవా అని అడుగుతాండ్రు. చూడండి, ఏడుస్తాండ్రు. ఆ తల్లిదండ్రులకి ఇక్కడే వదిలిస్తున్నారు. వాళ్ళు కొడుకులు, అత్తలు, కోడలు అందరు దేశం వెళ్ళిపోయారు. వాళ్ళకి ఒక రోజు గింజి పెట్టడం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా ఎడుతున్నారు? లెగుస్తుందా? వీళ్ళు ఇలాగే ఎడుతుంటే నేను అక్కడ చైర్ మీద కూర్చొని బాగా ఆలోచిస్తున్నాను. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళకి వేరేగా ఉంటుంది కదండి. నా ఎదురుగా కుక్క పడుకొని ఉంది అక్కడ. కుక్క వీళ్ళు ఎంత గోల పెడుతున్నారు, మేము అలా చూస్తున్నాం. ప్రశాంతం పడుకుంది. దానికి ఏ సీకుసి ఎంత ఉందా? వీళ్ళు చచ్చిపోనరని కానీ, వీళ్ళు బతికొనరని కానీ దానికి ఏమీ లేదండి. అక్కడ ప్రశాంతం పడుకుంది. దానికి తెలిసిపోయింది నన్ను సృష్టించింది దేవుడని కుక్కకి తెలిసిపోయింది. సకల జీవరాశులకి తెలిసిపోయింది. దేవుడి కోసం, దేవుడే మాకు ఆహారం ఇస్తాడని రోజు ఎదురు చూస్తున్నాయి. అర్థమైపోయింది అటుకి. కానీ మనిషికి అర్థం కాదు. అమ్మ లేగవా, నాయన లేగవా, గొప్ప యాక్టింగ్ చేసి ఆడవాళ్ళు ఏడ్చేస్తుంటారండి చచ్చిపోయిన తర్వాత. బ్రతికున్నప్పుడు అస్సలు పెట్టరండి బాబు వీళ్ళకి ఒక దండం. ఎలా జీవించాలో, ఎలా నటించాలో వీళ్ళకి తెలుసు.